ముఖ్యంగా హిస్టారికల్గా చూస్తే రాయలసీమ ఏరియా చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి ఈ ఏరియాలో మాట్లాడితే హిస్టారికల్గా విమెన్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది. చిత్తూరులో వచ్చిన తర్వాత నేనేం నేర్చుకుంటున్నాను, 15, 20, 25, 30 సంవత్సరాలు చూస్తే ఫీమేల్ ఫిటిసైడ్ అంటే గర్ల్ చైల్డ్ సంబంధించి బర్త్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. సో నేను ఒకటి ఈ సభలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఎస్హెచ్జి, విమెన్, ఐసిడిఎస్, మెప్ప సంబంధించి ఇక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఈ ఫీమేల్ ఫిటిసైడ్ సంబంధించి దయచేసి మీరు అవగాహన క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే సపోజ్ మనం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అక్కడ మాట్లాడితే అక్కడ ఫీమేల్ నంబర్స్ మేల్ నంబర్స్తో పోస్తే అక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇటు సైడ్ తక్కువ ఉంది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి నేను అదే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సొసైటీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు. సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఎక్కువ ఫీమేల్స్ బర్త్ జరిగితే బాగుంటుంది. అది ఫస్ట్ నేను సూచన ఇస్తున్నాను. రెండోది, ఇంకా చిత్తూరు జిల్లాలో చూస్తే 10 నుంచి 12% ఏమేమి మ్యారేజెస్ జరుగుతున్నాయి సొసైటీలో, అవి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 15, 16, 17, 18 ఒక 100 మ్యారేజ్ జరిగితే ఒక 12 మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ జరిగితే టీన్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 25,000 బర్త్ రేట్ చూస్తే 10% టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. అంటే 2,500 ప్రెగ్నెంట్ విమెన్ 18 సంవత్సరం తక్కువ ఉన్నాయి. సో యాక్చువల్గా అభివృద్ధి చూస్తే కరెక్ట్గా మాట్లాడితే ఇది జరగకూడదు. ఇది తగ్గింది, గత ఒక 10-15 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే తగ్గింది, కానీ ఇంకా తగ్గాలి. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్, చైల్డ్ మ్యారేజెస్, ఫీమేల్ ఫెటిసైడ్, ఈ మూడు బేసిక్లీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, సొసైటల్ ఇష్యూస్. అందరి సహకారంతో బేసిక్లీ ఇది సాధ్యమవుతుంది. సో నేను ఇక్కడ చాలామంది మెప్మా మరియు డిఆర్డీఏ సంబంధించి సిబ్బంది ఉన్నారు ఇక్కడ. మీరు దయచేసి ఇది ఎక్కువగా మాట్లాడాలి, మీరు రేస్ చేయాలి. రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా డిఫరెన్స్ ఏం లేదు. అర్బన్లో కూడా జరుగుతుంది, రూరల్లో కూడా జరుగుతుంది. మీరు ఎక్కువగా రేస్ చేయాలి. అది రేస్ చేస్తే ఖచ్చితంగా త్రూ ఎంపవర్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ 3 ఇష్యూస్ మనం కరెక్ట్గా టేకిల్ చేయగలిగితే. సో ఖచ్చితంగా ఈ దినోత్సవం ఎందుకు మనం ఈరోజు ఇక్కడ జరిపిస్తున్నాము, అందరూ విమెన్ కాంట్రిబ్యూషన్ గురించి గుర్తు చేయాలి. ప్రతిరోజు మీరు శ్రమ చేస్తున్నారు, మీ వల్ల ఈ సొసైటీ నడుస్తుంది, మీ వల్ల బేసిక్లీ మనం అందరూ ముందుకు వెళ్తున్నాము. సో మీకు ఇంకా బలం రావాలి, మీ ఎంపవర్మెంట్ ఇంకా జరగాలి, ఇంకా మీకు బేసిక్లీ శక్తి రావాలి, అండ్ మనం అందరూ కలిపి మీకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.